హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వ్లాగ్. అందరు ఎట్లా ఉన్నారు? సో నేనైతే సూపర్గా ఉన్నా. సో లాస్ట్ వ్లాగ్ చూసారు కదా, లారీ లోడింగ్ కంప్లీట్ అయిపోయింది. సో బస్తాలు అనేటివి మిల్కి వెళ్ళిపోయినాయి లారీలో. సో ఏం జరుగుతున్నది ముందు తెలుసుకుందాం. సో ఇప్పుడైతే మన లాస్ట్ వ్లాగ్ చెప్పుకున్నట్టు ఈరోజు హమల్ దావత్ ఉంది కదా. సో ఇలా పళ్ళు రచ్చే చూడాలి హమల్ దావత్ ఎట్లా జరుగుతున్నది. బట్ జరిగిందా జరగలేదా అన్నది లాస్ట్లో చూడండి మీరే. సో లెట్స్ స్టార్ట్ ద అవర్ బ్లాగ్. సో చూసారు కదా బ్యాక్గ్రౌండ్ ఏంటిదో, ఆల్మోస్ట్ అందరూ తెలిసి ఉండొచ్చు, కరీంనగర్ డ్యామ్. సో మనం ఎగ్జామ్ ఉండే ఈరోజు. సో అందుకోసం మనం కరీంనగర్ వచ్చిన ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయిపోయాను. ఎట్ ద సేమ్ టైం ఎందుకు స్టార్ట్ అయిపోయినామంటే మనకి ఈరోజు హమాలి దావతి కూడా ఉన్నది. సో అందుకోసమనే ఎర్లీగా స్టార్ట్ అయిపోయినాం. బట్ ఇక ఫ్రెండ్స్ కలిసిర్రు, తిందాం అది ఇది అని అంటారు. అయ్యే వర్క్ ఉందంటే వదిలిపెట్టట్లేదు. సో ఇక వాళ్ళతో కలిసి బిర్యానీ అన్న మంది తిందామని ప్లాన్ చేసినాం. దానికంటే ముందే డ్యామ్ ఒకసారి వెళ్ళి చూసేద్దాం రా అని చెప్పేస్తే సో అట్లా డ్యామ్ వచ్చేసినాము. సో డ్యామ్ చూసేసినాము. ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం. స్టార్ట్ అయిపోయి తినడానికి వెళ్తాం. తిన్న తర్వాత ఇంటికి వెళ్తాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుందో అక్కడికి అయిన తర్వాత నేను చూపెడతా. ఓకే. సో మొత్తం మీద అయితే పికాక్ రెస్టారెంట్కి వచ్చినాము. ఇక్కడిది గడియారం దగ్గర కదా. సో టవర్ దగ్గరికి వచ్చినాము. యాక్చువల్గా మంది తిందాం అనుకున్నాం, బట్ మంది లేదు ఇక్కడ. అందుకోసమే ఇక నియరెస్ట్గా పికాక్ ఉంది కాబట్టి పికాక్ వచ్చినాం. బ్యాక్గ్రౌండ్ సో మనం ఇక్కడ కూర్చున్నాడు. యాక్చువల్గా మీకు చెప్పలే, మా వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయలే. వీడు అశోక్, వీడు కృష్ణ, కిట్టు, రమేష్ గారు. సో ఏం ఆర్డర్ చేస్తాం, సో మెనూ వచ్చిన తర్వాత ఏం ఆర్డర్ చేస్తాం ఏంటిది అన్నది చూద్దాం. టేస్ట్ కూడా పికాక్లో ఫస్ట్ టైం నేనైతే పికాక్ రావడం. మీరు అందరం ఫస్ట్ టైం. మెనూ కార్డు వెజ్ ఫ్యామిలీ చికెన్ బిర్యానీ ఇప్పుడు ఏం ఫిక్స్ అయింది? చికెన్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాకా సరిపోతుంది నలుగురికి? సరిపోతే తర్వాత మనం చెప్పుకోవాలి. అంతేనా? చెప్పు మరి. కిట్టు అరే ఎట్లా అనిపిస్తుంది పికాక్లా? యాక్చువల్గా మనం ఎప్పుడు జగిత్యాల్లో ఇక్కడ సంగీత్, ఇంకేమున్నాయి, సీతారా, అవి అవిటికి జగిత్యాల్లో చూద్దాం. ఫుడ్ వచ్చిన తర్వాత ఎట్లున్నా టేస్ట్ చేసి చూద్దాం.
రైస్ అయితే వచ్చింది ఆల్రెడీ, అన్ని ప్లేట్లలో సిద్ధంగా ఉంది. ఎవరు టేస్ట్ చేస్తారు ఫస్ట్? నిమ్ము డాలేగా, ప్యాజ్ డాలేగా. అరే నాకు కూడా కొంచెం డాలుర్రా. ఓకే అశోక్ టేస్ట్ ఫస్ట్. ఓకేనా బ్రో? నీవు చూడు మరి. అరే మొత్తం తిని చెప్పురా, నోట్లో పెట్టుకుని ఎందుకు చెప్తున్నా? రమేష్ ఎట్లా ఉంది? ఓకే ఒకసారి నేను టేస్ట్ చూస్తే తెలుస్తుంది ఎట్లా ఉందో అని చెప్పేసి. సూపర్ ఉంది. సూపర్ అంటే మినిమం ఉంటుంది అనుకో, ఎందుకంటే అన్ని రెస్టారెంట్లో కాదు కదా, పీకాక్ అంటే ఒక బ్రాండ్ ఇప్పుడు అది కాబట్టి ఫుడ్ కూడా అలాగే ఉంటుంది. అవసరం టేస్ట్. ఇప్పుడైతే ప్రజెంట్ ఒక చూసే వాళ్ళు కూడా మీరు కూడా పీకాక్లో ట్రై చేయండి. ఇప్పుడైతే ఫస్ట్ ఒక ఏంటి ఫ్యామిలీ ప్యాక్ తీసుకున్నాం, తిన్న తర్వాత ఇంకా అది అయిపోయింది, సరిపోలేదు. సో ఇంకో సింగిలా, ఒక సింగిల్ ప్లేట్ షేరింగ్ నలుగురు. ఓకే ఫ్రెండ్స్, సో అలా పీకాక్ రెస్టారెంట్లో తిని ఇంటికి వచ్చేసరికి మ్యాక్సిమం 6:30 to 6:40 అయింది. ఆ టైంలో హమాల్ దావత్ ఇక్కడికి వెళ్దామని అనుకున్నా. నేను కాల్ చేసేసరికి మ్యాక్సిమం 90% కంప్లీట్ అయిపోయిందంట. ఇక సో ఆ 10% పోయి చేసేది ఏముందిలే అని చెప్పేసి ఇక అక్కడికి వెళ్ళలేదు. సో ఇక ఆ విధంగా హమాల్ దావత్ అట్లా క్యాన్సిల్ అయిపోయింది. సో మనం ఇట్లా పీకాక్ రెస్టారెంట్లో తినేసి ఎగ్జామ్ రాసేసి సో ఇంటికి వచ్చేసినాం. సో ఇది ఇవాల్టి వ్లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకున్నా. నచ్చితే మాత్రం లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై, సీ యూ నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ కీప్ స్మైలింగ్.